ఆ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యంగా మారిందా? ఆ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని మండల స్థాయి నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారా? పేరుకు ఈ నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించినా ఇక్కడ రెడ్ల హవా కొనసాగుతుందా? కూటమి ప్రభుత్వంలో గ్రూప్ రాజకీయాలకు కారకులెవరు? ఇవే ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. మహా నేతలను అందించిన ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రజల అసంతృప్తికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? అక్కడి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఇవాల్టి తెరచాటు రాజకీయంలో తెలుసుకుందాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని గూడూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతానికి చెందిన నేతలు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఎస్సీలకు కేటాయించినప్పటికీ రెడ్ల హవా కొనసాగుతూ ఉంటుంది. ఏ పార్టీ నుండి టికెట్ తెచ్చుకోవాలన్నా రెడ్ల సపోర్ట్ తప్పనిసరి. నెల్లూరు పెద్దారెడ్డిగా పేరు తెచ్చుకుని గూడూరు నియోజకవర్గ రాజకీయాల నుండి సీఎం వరకు వెళ్లిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒకరైతే రాష్ట్ర రాజకీయాలను శాసించిన నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి మరొకరు. ఈ నియోజకవర్గంలో 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ టికెట్తో గెలిచి పాసెం సునీల్ కుమార్ టీడీపీలోకి జంప్ అయ్యారు. 2019లో వైసీపీ నుంచి వరప్రసాద్ ఎన్నికయ్యారు. తాజాగా 2024 ఎన్నికల్లో పాసెం సునీల్ కుమార్ టీడీపీ నుంచి గెలుపొందారు. ఇక పేరుకు మాత్రమే ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ దశాబ్దాలుగా ఎస్సీలు పేదరికంలోనే మగ్గుతున్నారు. విద్య, ఉపాధి సౌకర్యాలు లేక పేదరికంలో అలమటిస్తున్నారు. తమ వర్గానికి చెందిన వ్యక్తి ప్రజాప్రతినిధి అయినప్పటికీ అగ్రవర్ణాలకి చెందిన రెడ్ల ఆధిపత్యం వల్ల గూడూరు అభివృద్ధి చెందలేకపోయిందని ప్రజల అభిప్రాయం. ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి రాజకీయంగా గెలుపొందిన వారు, ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు, మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నప్పటికీ అభివృద్ధి శూన్యంగా ఉండడంతో ఏ నాయకుడు గెలిచిన వారి ఆస్తులను కాపాడుకోవడం కోసం, కొత్తగా సంపాదించుకోవడం కోసం వస్తున్నారు కానీ ప్రజల సమస్యలను, గ్రామాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని టాక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి స్థానిక ఎమ్మెల్యే పనితీరు సక్రమంగా లేదని, ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ దాచుకునే స్థితిలో ఉన్నారని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రతి మండలానికి ఓ నాయకుణ్ణి తమ మనిషిగా ఎంచుకుని గ్రావెల్, ఇసుక దందాలు చేస్తూ లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారని పబ్లిక్ టాక్. అయితే మొదటి నుండి టీడీపీ పార్టీ కోసం పనిచేసిన నాయకులను పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుండి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన నాయకుల వద్ద ముడుపులు తీసుకుని వారికి అన్ని పెత్తనాలు కట్టబెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2017 నుండి టీడీపీ పార్టీని నమ్ముకున్న ఎమ్మెల్యేకి నమ్మకస్తుడిగా ఉన్న సీనియర్ నాయకుడు సర్వోత్తం రెడ్డి పార్టీ నుండి పక్కకు తప్పుకోవడానికి ఈ గ్రూపు రాజకీయాలే కారణమంటున్నారు స్థానిక నేతలు. గూడూరు నియోజకవర్గంలో సిలికా, తెల్లరాయి, గ్రావెల్, ఇసుక వంటి ఖనిజ వనరులు పుష్కలంగా లభిస్తాయి. అయితే ఇక్కడి నుంచి ఈ ఖనిజ సంపదను అక్రమంగా తరలిస్తున్నారు అక్రమార్కులు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన ఎమ్మెల్యే పాసెం సునీల్ మౌనం వహిస్తున్నారు. ప్రేక్షక పాత్ర పోషిస్తూ అందరూ మనవారే కదా అన్న ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై తాను చర్యలు తీసుకుంటానని అప్పటి విపక్ష నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగానే హెచ్చరించారు. కానీ ఇప్పుడు అదే తెలుగు తమ్ముళ్లు గూడూరులో అక్రమంగా వనరులు దోచుకుంటున్నప్పటికీ గూడూరు ఎమ్మెల్యే పాసెం సునీల్ నోరు మెదపడం లేదట. గూడూరు రూరల్ మండలంలోని శ్రీనివాస్ మైన్పై ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. చెన్నూరులోని ఓ ప్రముఖ టీడీపీ నేతకు మైన్ బాధ్యతలు అప్పగించి మైనింగ్ కార్యకలాపాలను ఎమ్మెల్యే స్వయంగా ప్రోత్సహిస్తున్నట్లు స్థానికులు గుసగుసలాడుతున్నారు. ఈ అక్రమ మైన్పై వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మేరిగ మురళి పోరుబాట పట్టగా ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మైనింగ్ ప్రదేశానికి వెళ్లకూడదని నోటీసులు జారీ చేశారు. నియోజకవర్గంలో భారీ వర్షాలు పడే సమయంలో గూడూరులో కొన్ని ప్రాంతాలు జలమయమవుతున్నాయి. చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని గ్రామాల్లో రహదారులు సరిగా లేక ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవికాలం వస్తే చిట్టమూరు మండలంలో మొలకలపూడి, చిల్లమూరు, రామాపురం గ్రామాల్లో త్రాగునీటి కోసం మహిళలు 5 కిలోమీటర్ల దూరం నుండి నడుచుకుంటూ వెళ్లి బావుల వద్ద నుండి త్రాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పట్టించుకుని మండల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
మరోవైపు అధికార పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని బహిరంగంగా తెలుగు తమ్ముళ్లే మాట్లాడుకుంటున్నారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఇప్పటికే వర్గపోరు నడుస్తోంది. ఈ వర్గపోరు వల్ల మండలంలోని గ్రామ స్థాయిలో గాని ఒక వర్గం చేసే తప్పులను మరో వర్గం బహిర్గతంగా బయటపెట్టడంతో తెలుగు తమ్ముళ్లు దందాలు బహిర్గతమవుతున్నాయి. గ్రావెల్, ఇసుక, తెల్లరాయి దందాలు ఎమ్మెల్యేకి తెలియకుండానే జరుగుతున్నాయా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నియోజకవర్గంలో జరుగుతున్న దందాలపై దృష్టి సారించాలని కార్యకర్తలు కోరుతున్నారు. అలాగే పార్టీ మనుగడను దెబ్బతీసే పనులను ఖండించాలని కొందరు టీడీపీ నాయకులు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారట. గూడూరు నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉండాలంటే మొదటగా గ్రామ ప్రజల సమస్యలను పట్టించుకోవాలి. గ్రామాలలో రహదారులు, రవాణా మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు. గూడూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట పట్టణాన్ని మున్సిపాలిటీ చేయాలని, మొట్ట ప్రాంతమైన చిట్టమూరు మండలంలో త్రాగునీరు, సాగునీరు సమృద్ధిగా అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలొచ్చేలా చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.